ఐ నోబడి ఇలాంటి ఒక సినిమా వస్తుందని నాకు ఈ రోజు మార్నింగ్ బుక్ మై షో ఓపెన్ చేస్తే తెలిసింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ గారు హీరోగా చేశారు. సో అలా ప్రసాద్స్కి వెళ్ళి సినిమా చూసా. ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మార్నింగ్ 9 to 10 మధ్యలో లెనిన్ రివ్యూ కూడా వస్తుంది. అందరికంటే ముందు రివ్యూ చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, సింపుల్గా చెప్పాలంటే ఒక బ్యాంక్ రాబరీలో విక్టిమ్ అయిన మన హీరో రాజీవ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు, అలాగే సొసైటీ అండ్ సిస్టమ్ తనని ఎలా ట్రీట్ చేశాయి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్, పర్ఫార్మెన్సెస్. ఫస్ట్ థింగ్, పృథ్వీరాజ్ సార్ యాక్టింగ్ ఈజ్ జస్ట్ ఫినామినల్. రాజీవ్ అనే క్యారెక్టర్ని ఆయన త్రూ అవుట్ ది మూవీ క్యారీ చేసిన విధానం సింప్లీ బ్రిలియంట్. మీకు ఏ ఫ్రేమ్లో పృథ్వీరాజ్ కనిపించరు, రాజీవ్ అని ఒక కామన్ మ్యాన్ మాత్రమే కనిపిస్తాడు. క్యారెక్టర్లో కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయారు. ఒక కామన్ మ్యాన్ సిస్టమ్ నుండి, సొసైటీ నుండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలా ఫీల్ అవుతాడో ఆ ఎమోషన్ని చాలా న్యాచురల్గా ప్రజెంట్ చేశారు. ఈజీగా ఆ క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి తనతో ట్రావెల్ చేస్తాం. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఎరగదీశారు. హీ ఈజ్ ది పిల్లర్ ఆఫ్ ది ఫిలిం. పార్వతి కూడా మీరా క్యారెక్టర్ని చాలా బాగా క్యారీ చేసింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆ క్యారెక్టర్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. తన ఎక్స్ప్రెషన్స్, మెయిన్లీ ఐస్తో ఎమోషన్స్ని కన్వే చేసే విధానం అయితే సూపర్. టెక్నికల్ ఆస్పెక్ట్స్, టెక్నికలీ మూవీ చాలా స్ట్రాంగ్గా ఉంది. జేఎస్బీజే బీజిఎం అయితే మూవీకి మేజర్ అసెట్. టెన్షన్ని, ఎమోషన్ని ఎక్కడ డ్రాప్ అవ్వకుండా ఎలివేట్ చేస్తూ వెళ్ళింది. మెయిన్లీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే సీక్వెన్స్లో బీజిఎం అయితే వేరే లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సినిమాటోగ్రఫీ కూడా టాప్ నాచ్ ఉంది. బస్ యాక్షన్ సీక్వెన్స్, లిఫ్ట్ సీక్వెన్స్లో ఫ్రేమ్ కంపోజిషన్స్, లైటింగ్, డీప్ క్లోజ్ షాట్స్, ట్రాన్సిషన్ షాట్స్ చాలా ఇంప్రెసివ్గా ఉంటాయి. రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం వల్ల మూవీకి మంచి న్యాచురల్ ఫీల్ వచ్చింది. దానికి ప్రొడక్షన్ వాల్యూస్, షార్ప్ ఎడిటింగ్, అలాగే క్వాలిటీ తెలుగు డబ్బింగ్ బాగా సపోర్ట్ చేశాయి. యాక్షన్ సీక్వెన్సెస్ని హీరో ఎలివేషన్స్ కోసం కాకుండా ఒక కామన్ మ్యాన్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా రియలిస్టిక్గా డిజైన్ చేశారు. అందుకే ఫైట్స్ చాలా బిలీవబుల్గా అనిపిస్తాయి. నెక్స్ట్, రైటింగ్ అండ్ డైరెక్షన్. రైటర్ అండ్ డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ని చాలా ఎంగేజింగ్గా డిజైన్ చేశారు. ఒక ఫ్రెష్ పాయింట్ని తీసుకొని అన్నెసరీ సీన్స్ ఏవీ లేకుండా ఆడియన్స్ని ఫస్ట్ సీన్ నుండి ఇన్వాల్వ్ చేస్తారు. రాజు క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఒక రాబరీ తర్వాత విక్టిమ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సొసైటీ అండ్ సిస్టమ్ రియాక్షన్ని ఎమోషనల్గా, గ్రిప్పింగ్గా ప్రజెంట్ చేశారు. పోలీస్ సిస్టమ్, మీడియా, అలాగే సిస్టంలో ఉండే లూపోల్స్ని స్టోరీ ఫ్లో డిస్టర్బ్ కాకుండా ఇన్కార్పొరేట్ చేశారు. కొన్ని సెటప్స్ అండ్ పేఆఫ్స్ బాగా వర్క్ అయ్యాయి. ఇంటర్వల్ సీక్వెన్స్ అయితే సెకండ్ హాఫ్ మీద మంచి క్యూరియాసిటీ అయితే బిల్డ్ చేసింది అనమాట. నౌ కమింగ్ టు ద నెగిటివ్స్, మూవీ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ మెయింటైన్ చేసిన మూమెంట్ టైంని సెకండ్ హాఫ్ కంటిన్యూ చేయలేకపోయింది. పోస్ట్ ఇంటర్వల్ వరకు ఎంగేజింగ్గా ఉన్న నరేషన్ ఆ తర్వాత కన్విన్సింగ్ రైటింగ్ వల్ల స్లోగా డ్రాప్ అవుతుంది. మెయిన్గా కిడ్నాప్ ట్రాక్ నుండి స్టేట్ సీఎం ఇన్వాల్వ్ అయ్యే పోర్షన్స్ అంతా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. ఆ పాయింట్ నుండి మూవీ ఫస్ట్ హాఫ్లో ఎస్టాబ్లిష్ చేసిన గ్రౌండెడ్ థ్రిల్లర్ టోన్ని వదిలేసి వేరే డైరెక్షన్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ కూడా ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన టెన్షన్కి తగ్గట్టు పే ఆఫ్ ఇవ్వలేకపోయింది. ఎమోషనల్ డెప్త్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కాన్ఫ్లిక్ట్ని ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇంకా బాగా చేస్తుంటే ఇంకా చాలా మంచి ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది. మీరా క్యారెక్టర్కి మనం కనెక్ట్ అవుతాం, కానీ తనకి హస్బెండ్ మీద ఉన్న ఇష్యూని కన్విన్సింగ్గా బిల్డ్ చేయలేదు. జకాబ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, కానీ ఎందుకు అంత పాజిటివ్గా ఉంటాడు అనే పాయింట్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ టెన్షన్ని కంటిన్యూ చేస్తూ క్లైమాక్స్లో ఒక స్ట్రాంగ్ ట్విస్ట్తో ఎండ్ చేస్తుంటే మూవీ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువగా ఉండేది. ఓవరాల్, విత్ ఏ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్, ఐ నోబడి ఈజ్ అ వాచబుల్ బట్ ఎంగేజింగ్ ఫిలిం ఫర్ ద మోస్ట్ ఆఫ్ ది పార్ట్.